క్రిస్టఫర్ నోలన్ కి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది భయ్య. ఈ ఇమేజ్ చూడండి అండ్ ఈ ఇమేజ్ చూడండి. ఫస్ట్ ఇమేజ్ వచ్చి షూటింగ్ టైంలో తీసిన ఫోటో అది, అండ్ సెకండ్ ఇమేజ్ వచ్చి మీరు చూసిందే అది మూవీలో ఉన్నది. సో సీజే క్యారెక్టర్ పెట్టేదానికి 60 feet క్రీచర్ పప్పెట్ ని ఎందుకు తయారు చేయించాడు? యాక్చువల్ గా దీనికి రెండు పెద్ద రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది వచ్చి స్కేల్ చూపించడానికి. తను షూట్ చేసే కెమెరా ఐమాక్స్ కెమెరా. ఐమాక్స్ స్కేల్ అనేది చాలా పెద్దది కాబట్టి ఆ క్రీచర్ అనేది ఎంత పెద్దదిగా ఉండాలి అనేది ఒక అంచనా కోసం తయారు చేయించాడు. షూట్ చేసేటప్పుడు తనకు ఒక ఐడియా ఉంటది, అంటే CGI లో ఇంత పెద్ద క్రీచర్ ని పెట్టాలి అని చెప్పి, అండ్ అది మూవ్ అవుతుంది కూడా. పప్పెట్ చేయించాడు కాబట్టి తనకు నచ్చిన పోజెస్ పెట్టించుకోవచ్చు, కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు. సో ఆ స్కేల్ మనకి ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఐమాక్స్ కెమెరాతో. సెకండ్ థింగ్ వచ్చి అంత పెద్ద క్రీచర్ని చూస్తే ఎవరికైనా న్యాచురల్గా ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. అదొక సెకండ్ మెయిన్ రీజన్. స్కేల్ కోసం అండ్ న్యాచురల్ యాక్టింగ్ కోసం ఈ 60 feet పప్పెట్ని తయారు చేయించాడు. బట్ కొంతమంది ఈ పప్పెట్ని చూపించి నోలన్ మామ ఇదే పప్పెట్ని మూవీలో చూపించాడు అనేసి అంటున్నారు. బట్ అది తప్పు. పోస్ట్ ప్రొడక్షన్లో CGI క్యారెక్టర్ని రీప్లేస్ చేస్తారు ఆ పప్పెట్ ప్లేస్లో. యాక్చువల్గా తనకు VFX అంటే నచ్చదు, బట్ VFXని యూజ్ చేసుకోవాలనే టైంలో ఎలాంటి వింత వింత థింగ్స్ చేస్తాడు. బట్ ఇట్స్ అ వర్తీ. ఇంతవరకు చూసారంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.